ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరూ చూడని అన్ప్రెసిడెంటెడ్ కని విని ఎరుగని ప్రైస్లో ఈ ఆఫర్ మీకు అందిస్తున్నాం. సో న్యూ బ్యాచెస్ ఫర్ యూపీఎస్సి ఎట్ జస్ట్ 30,000 రూపీస్. 30,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మంత్లీ ఈఎంఐ ఆప్షన్తో మనం అందిస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ అన్ అన్బిలీవబుల్ ఆఫర్. మీరు ఏ ఇన్స్టిట్యూట్లోనైనా సరే ఎక్కడికైనా వెళ్ళండి, ప్లస్ నా క్లాసెస్ యొక్క క్వాలిటీని సరిచూసుకోండి. మీరు ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేయండి. నా ఎకానమీ క్లాసెస్ ఎలా ఉన్నాయి, మా పాలిటీ క్లాసెస్ ఎలా ఉన్నాయి, మా అదర్ సబ్జెక్ట్ క్లాసెస్ ఎలా ఉన్నాయి, నెంబర్ 1 ఇన్స్టిట్యూట్తోనే కంపేర్ చేయండి. ప్రైస్ కూడా చూడండి, ఎంత తక్కువ ప్రైస్కి ఎంత మంచి క్వాలిటీ మనం అందిస్తున్నాం అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. ప్లస్ మీకేంటంటే ఒక ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు చూడండి, ఈ 30,000 ప్రైస్కి మళ్ళీ 20% డిస్కౌంట్ నా బర్త్డే ట్రీట్గా ఇస్తున్నాను నేను. అంటే 30,000 పైన 20% ఇస్తే మీకు 24,000 అంటే 6,000 రూపాయలు తగ్గిపోయి కేవలం 24,000 రూపీస్కి మీకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా జిఎస్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా 24,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయి. నమ్మసక్యం కాని ఆఫర్ ఇది. వినియోగించుకోలేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే 31 మే వరకు మాత్రమే ఇలాంటి ఆఫర్లు, ఈ ఆఫర్ అయితే ఉంది. సో ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రోగ్రామ్కే కాదు, ఇన్స్టిట్యూట్లో అందిస్తున్న ప్రతి ప్రోగ్రామ్ పైన అక్రాస్ ద బోర్డు మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే 20% డిస్కౌంట్ 31 మే వరకు అందిస్తున్నాము. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మా. RBI to transfer 2,10,874 crores surplus to center for FY24. ఫైనాన్షియల్ ఇయర్ 24 గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ 24లో దానికి 2,10,874 crores సర్ప్లస్ అమౌంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యాలి అని నిర్ణయించుకుంది అని ఇక్కడ న్యూస్. అయితే ఈ న్యూస్ మీకు అర్థం కావాలి అంటే ఈ సర్ప్లస్ అమౌంట్ ఏంటి, ఆ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి, ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే యూ నీడ్ టు నో సంథింగ్ కాల్డ్ ఆర్బీఐస్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ గురించి మీరు తెలుసుకోవాలి. సో ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. మరి గైడ్ లైన్స్ ఏం చెప్తాయి? సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఏం చెప్తాయి? దే డిటర్మైన్ ది అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ రిస్క్ క్యాపిటల్. ఎంత రిస్క్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, రిస్క్ క్యాపిటల్ అంటే ఏంటో చెప్తాను, కంగారు పడకండి. రిస్క్ క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది ప్రధానంగా ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అనేది చెప్తుంది. రిస్క్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? ఆర్బీఐ జనరల్ ఆపరేషన్స్లో కూడా కొన్ని అనుకోని రిస్కులు అనేవి మనకి రావచ్చు. ఆ రిస్కులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, దానికోసం ఎంత బఫర్ మెయింటైన్ చేయాలి, ఎంత క్యాపిటల్ మనీ పక్కన పెట్టాలి అనేదే ఈ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకి అనుకోని రిస్కులు రావచ్చు. మార్కెట్ రిస్క్ రావచ్చు, ఆపరేషనల్ రిస్క్ రావచ్చు, కంటింజెంట్ రిస్క్ రావచ్చు. ఎటువంటి రిస్క్ వచ్చినా సరే దాన్ని కవర్ చేయగలిగే క్యాపిటల్ మనం పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? నేను 3 రకాల రిస్కులు చెప్పాను. ఏం చెప్పాను మరొకసారి జాగ్రత్తగా వినండి. మార్కెట్ రిస్క్ కావచ్చు అన్నాను. మార్కెట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? ఆర్బీఐ దగ్గర చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ అసెట్స్ మెయింటైన్ అవుతాయి. సో ఆ అసెట్ వాల్యూ తగ్గిపోవచ్చు సడన్గా. మార్కెట్ రేట్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మార్కెట్ రేట్స్లో ఫ్లక్చువేషన్స్ వల్ల అసెట్ వాల్యూ తగ్గిపోతే దానివల్ల వచ్చే నష్టం, అది మార్కెట్ రిస్క్. సో రెండో రిస్క్ ఏం చెప్పాను? ఆపరేషనల్ రిస్క్. అంటే ఆర్బీఐ యొక్క ఆపరేషన్స్, ఆర్బీఐ చేస్తున్న పాలసీస్ కావచ్చు, ఆర్బీఐ రన్ చేస్తున్న విధానంలో కొన్ని లోపాలు ఏమన్నా ఉంటే ఆ లోపాల వల్ల నష్టం రావచ్చు. దాన్ని ఆపరేషనల్ రిస్క్ అంటాం. అంటే రిస్క్ డ్యూ టు ఇట్స్ ఆపరేషన్స్, ఇన్ఎఫిషియన్సీ ఇన్ ఆపరేషన్స్. ఓకే, ఇన్ఎఫిషియన్సీ ఇన్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ బ్యాంక్ తీసుకున్నారనుకోండి, ఆ బ్యాంక్ అనేది బ్యాంక్ యొక్క పాలసీ కావచ్చు, బ్యాంకులో ఉన్న ప్రాసెస్ కావచ్చు సరిగ్గా లేదనుకోండి, దాన్ని వేరే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి రిస్క్ని మనం ఆపరేషనల్ రిస్క్ అంటాం. సో ద రిస్క్ ఈజ్ డ్యూ టు ద ప్రాసెస్ బీయింగ్ ఎంప్లాయిడ్ బై ద బ్యాంక్ ఆర్ ది టెక్నాలజీ దట్ ఈస్ బీయింగ్ ఎంప్లాయిడ్. దీనివల్ల అంటే సరైన లూప్ హోల్స్ ఉండడం వల్ల వచ్చే రిస్క్ కావచ్చు, తప్పుడు పాలసీస్ వల్ల, ఆపరేషన్స్ వల్ల వచ్చే రిస్క్ కావచ్చు. మూడవది కంటింజెన్సీ రిస్క్. కంటింజెన్సీ అంటే అనుకోని అవాంతరాలు ఏవైనా రావచ్చు, న్యాచురల్ డిజాస్టర్స్ రావచ్చు, భూకంపాలు రావచ్చు, కోవిడ్ లాంటివి రావచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు
సడన్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి రిస్కులు వచ్చినప్పుడు దానికోసం అలాంటి దాన్ని ఎదుర్కోవడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుందంటే కొంత క్యాపిటల్ని పక్కన పెడుతుంది. మీకు అర్థమవుతుందా? అనుకోని రిస్కులు వచ్చినప్పుడు ఆ రిస్కుల్ని ఎదుర్కోవడం కోసం రిస్క్ క్యాపిటల్, దాన్ని మనం రిస్క్ ప్రొవిజనింగ్ అంటాం. వి కాల్ ఇట్ రిస్క్ ప్రొవిజనింగ్. సో కొంత మనీని ఆర్బీఐ పక్కన పెడుతుంది. సో ఈ ప్రొవిజనింగ్ దేనికోసం? టు అబ్జార్బ్ పొటెన్షియల్ లాసెస్, అంటే వచ్చే అవకాశం ఉన్న లాసెస్ని అబ్జార్బ్ చేయడానికి, వాటిని తట్టుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ పరంగా తీసుకుంటే మనకి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, సడన్గా రేపొద్దున ఉద్యోగం పోవచ్చు, సడన్గా రేపొద్దున మళ్ళీ ఇంకో కోవిడ్ రావచ్చు, సడన్గా న్యాచురల్ డిజాస్టర్స్ రావచ్చు, ఒక సంవత్సరంన్నర పాటు మనకి ఎటువంటి ఇన్కమ్ లేకపోవచ్చు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేదానికి మన దగ్గర ఎనఫ్ క్యాపిటల్ ఉందా? దానికోసం మనం కొంత డబ్బులు పక్కన పెట్టామనుకోండి. అప్పుడు నాకు ఒక 1 year పాటు జాబ్ లేకపోయినా, ఎటువంటి ఇన్కమ్ లేకపోయినా సరే నా కుటుంబం నడవాలి అనే ఉద్దేశంతో నువ్వు మనీ పక్కన పెట్టామనుకో, అలాంటి దాన్ని మనం ఏమంటాం? రిస్క్ ప్రొవిజనింగ్ అంటాం. ఫ్యూచర్లో రాబోయే రిస్కుల్ని, ఫ్యూచర్లో ఏమైనా నష్టాలు వస్తే ఆ నష్టాలను కూడా ఎదుర్కొనేలాగా మనకి ఇప్పటి నుంచే సన్నద్ధం అవడం అనమాట. సో దాన్నే మనం ఏమంటాం? బఫర్ క్యాపిటల్. ఇలాంటి దానికోసం పక్కన పెట్టే మనీనే మనం ఏమంటాం? బఫర్ క్యాపిటల్ అని కూడా అంటాము. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే కంటింజెన్సీ రిస్క్ బఫర్, ఇట్ మెయింటైన్స్ సంథింగ్ కాల్డ్ కంటింజెన్సీ రిస్క్ బఫర్ అనేది ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. కంటింజెన్సీ రిస్క్ బఫర్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో కొంత అమౌంట్ పక్కన పెట్టి ఉంచుతుంది. ఓకే, సో ఈ కంటింజెన్సీ రిస్క్ బఫర్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఈ కంటింజెన్సీ రిస్క్ బఫర్ అనేది ఎంత ఉండాలి అనేది ఒక క్వశ్చన్. సో దీని గురించి 2019లో ఒక కమిటీ వేశారు. సో 2019లో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ బిమల్ జలాన్ కమిటీ అనమాట. సో బిమల్ జలాన్ కమిటీ ఏం చెప్పిందంటే, మన రిస్క్ బఫర్, కంటింజెన్సీ రిస్క్ బఫర్ అనేది యూ మెయింటైన్ ఇట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 5.5 to 6.5% ఆఫ్ ఆర్బీఐస్ బ్యాలెన్స్ షీట్. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ అంటే అర్థం ఏంటి? ఒకవైపు అసెట్స్, ఇంకోవైపు లయబిలిటీస్ వేసే స్టేట్మెంట్ని బ్యాలెన్స్ షీట్ అంటాం. సో అందులో 5.5 to 6.5%, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ అసెట్స్ అన్నీ కలిపి 100 కోట్లు అనుకుంటే ఒక 6.5 కోట్లు కంటింజెన్సీ రిస్క్ బఫర్లో మీరు మెయింటైన్ చేయొచ్చు. 5.5 నుంచి 6.5 కోట్లు మెయింటైన్ చేయొచ్చు అని బిమల్ జలాన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిస్క్ వచ్చినా సరే ఆర్బీఐ దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది ప్రధానమైన ఆస్పెక్ట్ ఇక్కడ. ఇది పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఇది ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్లో మనం మాట్లాడుతున్న సెకండ్ పాయింట్. నార్మల్ గైడ్లైన్స్ మాట్లాడాం కదా, ఇదే కాకుండా ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఇంకా ఏం చెప్తుందంటే సర్ప్లస్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ గురించి కూడా మాట్లాడుతుంది. సర్ప్లస్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ అంటే ఆర్బీఐకి ఎక్సెస్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఆ ఎక్సెస్ ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆర్బీఐ ఎంప్లాయ్ చేసే పాలసీ ఏంటి అనే దాని గురించి కూడా ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ చెప్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఆర్బీఐ తన నార్మల్ ఆపరేషన్స్లో ఆర్బీఐకి వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, ఆర్బీఐ మెయింటైన్ చేసే రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్స్ మెయింటైన్ చేస్తుంది, డాలర్ వాల్యూ పెరిగింది అనుకోండి, దానివల్ల ఆర్బీఐకి ప్రాఫిట్ రావచ్చు. ఆర్బీఐ గోల్డ్ కొంటూ ఉంటుంది, ఆ గోల్డ్ వాల్యూ పెరగడం వల్ల ఆర్బీఐకి లాభం రావచ్చు. ఆర్బీఐ చేసే మార్కెట్ ఇంటర్వెన్షన్స్ లైక్ రూపీల్ని అమ్ముతుంది, డాలర్ని కొంటుంది, గోల్డ్ కొంటుంది, గోల్డ్ అమ్ముతుంది, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో ఆర్బీఐ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఆర్బీఐకి ప్రాఫిట్స్ రావచ్చు. అలాగే ఆర్బీఐ వేరే బ్యాంకులు, వేరే కంట్రీస్ యొక్క బాండ్స్ని కూడా కొని పెట్టుకుంటుంది, లైక్ అమెరికన్ గవర్నమెంట్ యొక్క యుఎస్ ట్రెజరీ బాండ్స్ని, ఇలాంటి వాటిని కూడా మెయింటైన్ చేస్తుంది. వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కావచ్చు. సో ఇట్లా ఆర్బీఐకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అనేది బాగా ఎక్కువ వచ్చిందనుకోండి, సర్ప్లస్ వచ్చిందనుకోండి, ఆ ఇన్కమ్ సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ చేయాలి. ఎంత చేయాలి? దాన్నే సర్ప్లస్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ అంటాం. హౌ మచ్ షుడ్ వి షేర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అనేది చెప్తుంది. అలాగే ఈ ఈసీఎఫ్ ఆల్సో టాక్స్ అబౌట్ రివ్యూ అండ్ అడ్జస్ట్మెంట్. రివ్యూ అండ్ అడ్జస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు దిస్ ఈసీఎఫ్ హ్యాస్ టు బి రివ్యూడ్, పీరియాడికల్గా రివ్యూ చేయాలి. దీంట్లో మార్పులు చేర్పులు కూడా అవసరానికి తగ్గట్టుగా చేసుకోవాలని కూడా దాంట్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇలాగే 2019లో మీకు చెప్పాను కదా, న్యూ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా 5.5 to 6.5% వరకు కంటింజెన్సీ రిస్క్ బఫర్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పారు.
కంటింజెన్సీ రిస్క్ బఫర్ అంటే ఏంటి అర్థం? అనుకోని అవాంతరాలు, అవాంఛనీయమైన సంఘటనలు ఏమన్నా వస్తే అలాంటప్పుడు దాన్ని తట్టుకోవడం కోసం పనికొచ్చే బఫర్ని మనం కంటింజెన్సీ రిస్క్ బఫర్ అని చెప్పేసి అంటాం. సరే, ఇది మీకు బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి? ఆర్బీఐ టు ట్రాన్స్ఫర్ 2,10,874 crore సర్ప్లస్ టు సెంటర్కి ఇంత అమౌంట్ సర్ప్లస్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతుంది ఆర్బీఐ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ చూడండి ఇక్కడ ఏం రాశారో, ట్రాన్స్ఫరబుల్ సర్ప్లస్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ బై ఆర్బీఐ ఇన్ 2019. 2019లో అడాప్ట్ చేసుకున్న ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకునే దీన్ని ఇస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఆర్బీఐకి ఇంత ఇన్కమ్ ఎలా వచ్చేసింది అంటే ఏమంటున్నారంటే ప్రధానంగా డొమెస్టిక్ ఫారెన్ అసెట్స్. ఆర్బీఐ హోల్డ్స్ లాట్ ఆఫ్ అసెట్స్, చెప్పాను కదా, వేరే బ్యాంకులు ఇష్యూ చేసిన లేదా వేరే కంట్రీస్ ఇష్యూ చేసిన బాండ్స్ కూడా ఆర్బీఐకి ఉంటుంది. రీసెంట్గా లాస్ట్ 1 year 2 yearsలో మీరు గమనిస్తే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసమని ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారు? వడ్డీ రేట్లు పెంచుతున్నారు. సో వడ్డీ రేట్లు పెరగడం వల్ల బాండ్ యొక్క ఈల్డ్స్ కూడా పెరుగుతున్నాయి. సో దానివల్ల బాండ్స్ పైన ఆర్బీఐకి కూడా వచ్చిన ఇన్కమ్ కూడా బాగా పెరిగింది. ఆర్బీఐకి ఇన్కమ్ బాగా పెరగడం అనేది జరిగింది. అలా వచ్చిన ఎక్సెస్ ఇన్కంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2,10,874 ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకో పాయింట్ కూడా మీరు చూడాలి అక్కడ, ఆర్బీఐస్ బోర్డ్ ఆల్సో రైజెస్ కంటింజెంట్ రిస్క్ బఫర్ టు 6.5% ఫర్ FY24 ఫ్రమ్ 6% ఇన్ FY23. FY23లో 6% ఉండేది సిఆర్బీ. ఇందాక మీకు ఏం చెప్పాను? బిమల్ జలాన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం సిఆర్బీ అనేది 5.5 నుంచి 6.5 వరకు మెయింటైన్ చేయొచ్చు అని చెప్పారు. సో FY23లో 6% ఉండేది, దాన్ని ఇప్పుడు హైయెస్ట్ లిమిట్ 6.5%కి ఆర్బీఐ పెంచింది. ఎందుకు పెంచిందని డబ్బులు ఉన్నాయి బాగా. మన దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు దాన్ని రిస్క్ బఫర్లో పెట్టేసుకుంటే రేపు పొద్దున ఎంత పెద్ద రిస్క్ వచ్చినా హ్యాండిల్ చేయడానికి మనం సిద్ధంగా ఉంటాము. మీకు సింపుల్, ఇది అర్థం చేసుకోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి? మనకి ఈ సంవత్సరం విపరీతంగా జాబ్లో బోనస్లు, ఎక్స్ట్రా ఇన్కమ్లో వచ్చాయి అనుకోండి, ప్రాఫిట్లు వచ్చాయి అనుకోండి, ఆ డబ్బులన్నీ తీసి ఖర్చు పెట్టేయకుండా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే పనికొస్తుంది, మనకి అవసరాల్లో ఆదుకుంటుందని పక్కన పెట్టాం అనుకోండి, రేపు పొద్దున్న ఒక 2 సంవత్సరాల పాటు నీకు ఉద్యోగం పోయి జాబ్ లేకపోయినా సరే ఆ డబ్బులు మనల్ని కాపాడతాయి. సో ఆ టైప్లో మీరు అర్థం చేసుకోండి, ఇట్ బికమ్స్ క్వైట్ ఈజీ ఫర్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఆర్బీఐ ఒక్కసారిగా ఎంత అమౌంట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వస్తున్న బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల అని మీరు గమనిస్తే, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమవుతుంది? మనకి ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఇన్కమ్ పెరిగింది కదా. మరి ఇన్కమ్ అనేది ఎప్పుడైతే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? మనకి ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్. సింపుల్గా చెప్పాలంటే ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో మనకి సేమ్ ఎక్స్పెండిచర్కి ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఆబ్వియస్గా తగ్గిపోతుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. గవర్నమెంట్కి ఒక ఎల్బో రూమ్ వచ్చింది. ఒకవేళ నాకు ఫిస్కల్ డెఫిసిట్ అలాగే మెయింటైన్ చేసి నేను అదే రేంజ్లో ఎక్స్పెండిచర్ పెంచాలన్నా గవర్నమెంట్ పెంచుకోవచ్చు. నాకు 2 lakhs అనుకోకుండా వచ్చింది. మామూలుగా అయితే గవర్నమెంట్ ఏమో 87,000 crores ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ 2 lakhs ప్లస్ ఆర్బీఐ ఇచ్చింది. సో ఎక్స్ట్రా 1,00,000 కోట్ల పైన నాకు వచ్చింది. సో ఈ 1,00,000 కోట్లకు తగ్గట్టు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తానని కూడా గవర్నమెంట్ డిసైడ్ అవ్వచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అర్థం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, వీటి కోసం ఖర్చు పెట్టడం అనమాట. అసెట్స్ క్రియేషన్ కోసం పెట్టే ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అలా ఖర్చు పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. అది ప్రభుత్వం ఇష్టం అనమాట. సో నెక్స్ట్ చూడండమ్మా, WTOకి సంబంధించి 3 ఆర్టికల్స్ వచ్చాయి గత 1 weekలో. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇది చూడండి, బ్రెజిల్ EU అర్జ్ ఇండియా టు గివ్ టైమ్లీ నోటీసెస్ ఆన్ షుగర్ సబ్సిడీస్ ఇన్ WTO. ఇది ఒక ఆర్టికల్. US UK ఫ్రెట్ ఓవర్ ఫార్మ్ ఇన్పుట్ సబ్సిడీ రైజ్. ఓకే, ఇది సెకండ్ ఆర్టికల్. మూడోది, ఎట్ WTO ఇండియా స్టిల్ అపోజెస్ ప్లూరిలేటరల్ ప్యాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక ఆర్టికల్. ఇది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఆర్టికల్. ఈ 2 అగ్రికల్చర్కి సంబంధించిన ఆర్టికల్స్. ఫస్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన ఆర్టికల్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తాను. ఇది చూసిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్లోకి వెళ్దాం. ఓకేనమ్మా? సో లెట్స్ స్టార్ట్ విత్ ది అగ్రికల్చర్ పార్ట్. సో దీనికోసం మనం చూడాల్సింది ఏంటంటే, WTO సైన్ చేసిన, WTOలో ఇండియా కూడా సైన్ చేసిన సంథింగ్ కాల్డ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. దిస్ సంథింగ్ కాల్డ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. AOA, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఇది WTO ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, WTO ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో మీకు తెలుసా? WTO కంటే ముందు వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ GATT, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఈ GATT అనేది 1947 నుంచి మనకు ఉంది. GATT 1947 నుంచి ఉంది. సో GATT ఈజ్ బేసికలీ అన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్.
ఇట్ ఈస్ బేసికలీ యాన్ అగ్రిమెంట్, అంటే ఒక ఒప్పందం, కానీ ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ అయితే కాదు. గ్యాట్ వాజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ గుడ్స్కు మాత్రమే రెస్ట్రిక్ట్ చేయబడింది. దీంట్లో ఏంటంటే ట్రేడ్, ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ బ్యారియర్స్ మరియు టారిఫ్స్, బ్యారియర్స్ మరియు టారిఫ్స్ అనేవి తగ్గాలి, బ్యారియర్స్ మరియు టారిఫ్స్ అనేవి తగ్గాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ గ్యాట్. ప్రపంచ దేశాల మధ్య నెగోషియేషన్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. సో గ్యాట్లో భాగంగా డిఫరెంట్ రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్ జరుగుతూ వచ్చాయి. అలా 1986లో ఒక రౌండ్ ఆఫ్ నెగోషియేషన్, ఉరుగ్వే రౌండ్ అని చెప్పి అంటాం. సో ఉరుగ్వే రౌండ్ అనేది మనకి ప్రారంభమైంది, ఉరుగ్వే రౌండ్ ఆఫ్ నెగోషియేషన్ అనేది ప్రారంభమైంది. ఇది 1986 నుంచి 1994 వరకు కూడా కొనసాగింది. సో సుమారు 8 సంవత్సరాల పాటు నెగోషియేషన్స్ అనేవి కొనసాగి ఫైనల్గా WTO ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. సో ఈ రకంగా WTO 1 జనవరి 1995లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో WTO ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఉరుగ్వే రౌండ్ ఆఫ్ గ్యాట్ నెగోషియేషన్స్ అని మనం చెప్తాం. అయితే ఈ ఉరుగ్వే రౌండ్ ఆఫ్ గ్యాట్ నెగోషియేషన్స్లోనే ఈ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ కూడా సైన్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది కూడా సైన్ చేయడం అనేది జరిగింది. అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ విషయంలో ప్రపంచ దేశాలు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనేది ఇందులో మాట్లాడారు. అయితే దీంట్లో 3 ప్రధానమైన అంశాలు వివిధ దేశాలు ఒప్పుకున్నాయి. ఏంటా ప్రధానమైన అంశాలంటే, మొదటిది మార్కెట్ యాక్సెస్, ఎన్హాన్స్డ్ మార్కెట్ యాక్సెస్ అంటాం. సో ప్రపంచ దేశాలన్నీ కూడా వాటి టారిఫ్స్ అనేవి తగ్గించుకోవాలి. అగ్రికల్చర్ పరంగా తీసుకున్నప్పుడు నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థం ఏంటి? అడ్డంకులు. టారిఫ్ అంటే అర్థం ఏంటి? సుంకం. నాన్ టారిఫ్ బ్యారియర్ అంటే అర్థం ఏంటి? సుంకాలు కాకుండా ఉన్న ట్రేడ్ అడ్డంకులు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇంకో దేశం ఇంపోర్ట్ చేస్తున్న కంట్రీ కొన్ని కండిషన్స్ పెట్టింది అనుకోండి. మీరు తీసుకొచ్చిన దాంట్లో కొంత ఒక 50% మా దేశపు ఐటమ్ ఉండాలి, లేదా 40% పలానా ఐటమ్ ఉండాలి, ఓకేనా, లేకపోతే ఇంత లిమిట్ వరకు మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేయాలి. ఇలాంటి రూల్స్ పెడితే వాటిని నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. అక్కడ సుంకం వేయట్లేదు, 40% ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి, 50% ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలని అనట్లేదు, అది టారిఫ్. అలా అనకుండా దిగుమతి సుంకం, ఎగుమతి సుంకం అనేది పెట్టకుండా వేరే తరహా రూల్స్ పెట్టడాన్ని మనం నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేవి కరెక్ట్ కాదు, ఎందుకంటే అవి ఒక ట్రాన్స్పరెంట్గా ఉండవు. టారిఫ్ బ్యారియర్ అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఓకే ఎంత సుంకం వేస్తుందని క్లియర్గా తెలుస్తుంది. సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ అన్నిటిని టారిఫ్ బ్యారియర్స్గా మార్చాలి, టారిఫ్ బ్యారియర్స్గా మార్చుకోవాలి, టారిఫ్స్ కింద మార్చుకోవాలి అని ఫస్ట్ ఆస్పెక్ట్. అది మార్కెట్ యాక్సెస్లో భాగంగా చెప్పారు. ఈ టారిఫ్స్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించుకోవాలి. ఫస్ట్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని రిమూవ్ చేసి టారిఫ్ బ్యారియర్స్ కింద మార్చాలి. దీన్నే మనం టారిఫికేషన్ అని కూడా అంటాం. వి కాల్ ఇట్ టారిఫికేషన్ అని కూడా అంటాము, ఓకేనా. సో ఇది ఆ టారిఫ్స్ కూడా క్రమక్రమంగా తగ్గించుకోవాలి. ట్రేడ్ పాలసీస్ అనేవి ట్రాన్స్పరెంట్గా, ప్రిడిక్టబుల్గా ఉండాలి అని చెప్పి ఫస్ట్ కండిషన్ మార్కెట్ యాక్సెస్. అయితే ఈ రూల్స్ అనేవి డెవలప్డ్ కంట్రీస్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి, డెవలపింగ్ కంట్రీస్కి కొంచెం స్పేస్ ఇచ్చారు, మీరు మెల్లగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఈజ్ డొమెస్టిక్ సపోర్ట్. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. సో డొమెస్టిక్ సపోర్ట్లో ఏం చెప్తున్నామంటే, మనం ప్రభుత్వాలు అనేవి ఆ దేశాల్లో ఉన్న ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం కోసం రకరకాల సపోర్ట్ ప్రోగ్రామ్స్ చేస్తాయి. ఆ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలి, దానికి లిమిట్స్ ఎస్టాబ్లిష్ చేసింది అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. సో దీంట్లో భాగంగా ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సపోర్ట్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఏంటది? ఒకటి గ్రీన్ బాక్స్ అని, రెండవది బ్లూ బాక్స్ అని, మూడవది యాంబర్ బాక్స్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో గ్రీన్ బాక్స్లో ఏముంటాయంట? గ్రీన్ బాక్స్లో ఉండే అంశాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఫండెడ్ రీసెర్చ్. సో అగ్రికల్చర్ కోసం గవర్నమెంటే ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసింది అనుకోండి, రీసెర్చ్ చేసుకోవచ్చు. రీసెర్చ్ చేశారు, మీరు ఆ రకంగా ప్రభుత్వానికి రైతులకు సపోర్ట్ చేశారు అని WTO ఏమీ అనదు. ఇట్స్ ఓకే, యూ కెన్ స్పెండ్ మనీ ఆన్ రీసెర్చ్. అలాగే గవర్నమెంట్
డిసీజ్ కంట్రోల్ కోసం ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, పంటలు నాశనం అయిపోతున్నాయని చెప్పి డిసీజ్ కంట్రోల్ కోసం ప్రభుత్వం ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అనుకోండి, అది కూడా ఓకే. లేదా ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏదైనా తీసుకొచ్చింది అనుకోండి, అది కూడా ఓకే. ఇలాంటి వాటి వల్ల ట్రేడ్ అనేది డిస్టార్ట్ అవ్వదు. ఇలాంటి వాటి వల్ల ట్రేడ్ అనేది ట్రేడ్ డిస్టార్ట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఒక దేశంలో జరుగుతున్న టూ మచ్ ఆఫ్ సబ్సిడీ వల్ల ఇంకో దేశంలో నష్టం జరగడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశం వరి పండించే రైతుకి 80% సబ్సిడీ ఇస్తుంది అనుకోండి. అంటే 100 రూపాయలు ఖర్చు అయితే 80 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది అనుకోండి. అంటే వాడికి 20 రూపాయలతోనే 20%తోనే మొత్తం పనులన్నీ అయిపోతున్నాయి రైతులకి. సో రైతుకి తక్కువ కాస్ట్తో ఎప్పుడైతే పంట పండించేస్తారో ఆ రైతు కేజీ 20 రూపాయలకి అమ్మేసినా సరే వర్కౌట్ అయిపోతుంది. మామూలుగా మార్కెట్లో 50 రూపాయలు 60 రూపాయలు ఉందనుకోండి రైస్, ప్రభుత్వమే మొత్తం కాస్ట్ అంతా భరించేయడం వల్ల రైతుకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 10 రూపాయలు అయ్యింది అనుకోండి, 20 రూపాయలకి అమ్మినా రైతుకి 100% ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో నేను 20 రూపాయలు పర్ కేజీకి అమ్మేస్తానని చెప్పి రైతు అమ్మడం మొదలుపెట్టి అదే రేటుకి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ వేరే కంట్రీల్లో ఉన్న రైతులు అక్కడ మార్కెట్లు కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు థాయిలాండ్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. థాయిలాండ్లో కూడా రైతులు పండిస్తున్నారు. థాయిలాండ్లో రైస్ ఏమో 80 రూపాయలు పర్ కేజీకి సేల్ అవుతుంది. వాళ్ళు మీకు ఇండియన్ రూపీస్లో చెప్తే అర్థమవుతుందని అలా చెప్పాను. మన భారతదేశం నుంచి 20 రూపాయలు పర్ కేజీకి పంపించారు థాయిలాండ్కి. అప్పుడు థాయిలాండ్లో ఎవరైనా కొంటారా? అక్కడ డొమెస్టిక్ రైస్ ఎవరైనా కొంటారా? కొనరు. అందరూ ఇండియన్ రైస్ కొంటారు. ఎందుకంటే బాగా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ట్రేడ్ డిస్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ కంప్లీట్గా బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. అక్కడ వ్యవసాయమే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి దాన్ని ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీ అంటాం. అలాంటి సబ్సిడీస్ WTO అలౌ చేయదు. అంతేగాని రైతులకి హెల్ప్ చేయడం కోసం ప్రభుత్వం రీసెర్చ్ చేసింది, లేదా మనకి వాతావరణ నివేదికలు అందించింది, ఓకే, ఏ భూమిలో ఏది పెట్టాలని చెప్పి సలహాలు సూచనలు ఇచ్చింది, అదంతా ఓకే. డిసీజ్ కంట్రోల్ కోసం ప్రోగ్రామ్స్ రన్ చేసింది, ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్ రన్ చేసింది, అది కూడా గవర్నమెంట్ ఇచ్చే సపోర్టే. అలాంటి సపోర్ట్ని మన WTO అనేది ట్రేడ్ డిస్టార్టింగ్గా భావించదు. ఇట్ ట్రీట్స్ ఇట్ యాజ్ నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్. డిస్టార్ట్ అంటే పాడు చేయడం. నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్, దీన్ని నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్ ఉంటుంది, ట్రేడ్ డిస్టార్టింగ్గా భావించదు. సెకండ్ ఆస్పెక్ట్ బ్లూ బాక్స్. సో బ్లూ బాక్స్ కథ ఏంటంటే, these are the policies which again limit subsidy programs that limit production. ఇవి సబ్సిడీసే, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీసే, కాకపోతే దే ఆల్సో లిమిట్ ప్రొడక్షన్కి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మేము సబ్సిడీ ఇస్తాము, కానీ ఈ సబ్సిడీతో మీరు కొన్ని టన్నుల వరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి, దానికంటే చేయకూడదు. సో ప్రొడక్షన్ లిమిట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మీరు సబ్సిడీలు ఇచ్చినా సరే లిమిటేషన్ పెట్టడం వల్ల ఆ లిమిట్లో మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో తక్కువ లిమిట్లో ప్రొడ్యూస్ చేసింది ఆ దేశపు అవసరాలకే సరిపోతాయి, ఎక్స్పోర్ట్లు చేయరు. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే చేయరో అది వేరే దేశం యొక్క బిజినెస్ని దెబ్బతీయదు అనేది మన WTO యొక్క ఉద్దేశం. సో సబ్సిడీస్ దట్ లిమిట్ ప్రొడక్షన్ దే ఆర్ ఆల్సో అలౌడ్. గ్రీన్ బాక్స్ని WTO ఏమందు, బ్లూ బాక్స్ని కూడా WTO ఏమీ అనదు. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే యాంబర్ బాక్స్కి వచ్చేసరికి WTOకి ప్రాబ్లం. యాంబర్ బాక్స్ అంటే అర్థం ఏంటంటే, దీస్ ఆర్ ది సబ్సిడీస్, దే ఆర్ కన్సిడర్డ్ ట్రేడ్ డిస్టార్టింగ్. సో ట్రేడ్ డిస్టార్టింగ్గా భావించే సబ్సిడీల్ని మనకి WTO యాంబర్ బాక్స్లో పెడుతుంది. ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీస్ అంటుంది. ఏంటి ట్రేడ్ డిస్టార్టింగ్, ఎందుకు వీటిని ట్రేడ్ డిస్టార్టింగ్ అంటే, అసలు ఏ సబ్సిడీల్ని యాంబర్ బాక్స్లో పెడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ పైన మీరు ఇస్తున్నారు అనుకోండి సబ్సిడీస్. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్, విత్తనాల పైన తక్కువ రేటుకి ఇస్తున్నారు, లేదా ఫెర్టిలైజర్స్ తక్కువ ప్రైస్కి రైతులకు ఇచ్చేస్తున్నారు, లేదా పవర్ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది కదా పంపులకి, వాటికి వాటర్ కొట్టడానికి, దానిపైన మీరు సబ్సిడీలు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇలాంటి సబ్సిడీలు అనేవి WTO ట్రేడ్ డిస్టార్టింగ్ ఉంటాయి. ఎందుకంటే ఈ సబ్సిడీలు ప్రొడక్షన్ని లిమిట్ చేయట్లేదు. దీస్ ఆర్ నాట్ లిమిటింగ్ ప్రొడక్షన్. అర్థమవుతుందా? ఎంతన్నా చేసేసుకుంటే ప్రొడక్షన్ ఇంకా పెంచుకునేలాగా వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. సో ప్రభుత్వం అనేది సీడ్స్ ప్రైస్ తక్కువ ప్రైస్కి ఇస్తుంది, ఫెర్టిలైజర్స్ తగ్గిస్తుంది అనేసరికి రైతులు ఏమనుకుంటారు, ఇంకా ప్రొడ్యూస్ చేద్దాం, మనకేముంది గవర్నమెంటే భరిస్తుంది కదా అని ఇంకా ప్రొడ్యూస్ చేసేస్తారు. ఇలాంటి పని వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ప్రొడక్షన్, ఇలాంటి సబ్సిడీ ఇవ్వడం వల్ల ఎక్సెస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎక్సెస్ ప్రొడక్షన్ అనేది జరగడం వల్ల డొమెస్టిక్ అవసరాలు పోగా మీరు బయట దేశాలకు కూడా తక్కువ కాస్ట్లో ఎక్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు అది ట్రేడ్ని డిస్టార్ట్ చేసినట్టు అవుతుంది. ఖర్చులో చాలా మటుకు ప్రభుత్వమే భరించేస్తే రిస్క్ అని WTO యొక్క ఉద్దేశం.
అందుకని డబ్ల్యూటీఓ ఏం చేసిందంటే అలాగని చెప్పేసి మీరు కంప్లీట్గా అసలు సబ్సిడీ ఇవ్వకూడదు అంటే రైతులు కొలాప్స్ అయిపోతారు, అసలు పంట పండించలేని పరిస్థితి వస్తుందని డబ్ల్యూటీఓ కూడా తెలుసు. అందుకు డబ్ల్యూటీఓ ఏం చెప్పిందంటే ఈ యాంబర్ బాక్స్ సబ్సిడీస్కి లిమిట్స్ పెట్టింది. డెవలప్డ్ కంట్రీ అయితే 5% ఆఫ్ ద టోటల్ వాల్యూ వరకు మీరు సబ్సిడీ ఇవ్వచ్చు అని చెప్పింది. డెవలపింగ్ కంట్రీ అయితే 10% ఆఫ్ ద టోటల్ వాల్యూ మీరు సబ్సిడీగా ఇవ్వచ్చు అని చెప్పింది. అయితే ఇండియాకి ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటి అంటే ఈ 10% అనేది ఇండియాకి ఓకే, డీసెంట్ ఎనఫే, పర్లేదు, మాకు సరిపోతుంది అనుకుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు క్యాలిక్యులేషన్ మెథడాలజీ అనేది రెఫరెన్స్ ప్రైసెస్, మీరు టోటల్ వాల్యూ అని చెప్పాను కదా, ఆ రెఫరెన్స్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ జరిగింది ఇంటూ ప్రైస్లు వేస్తాం, ఆ రెఫరెన్స్ ప్రైసెస్ అనేవి 1980స్లో ఉన్న ప్రైసెస్ని తీసుకొని డబ్ల్యూటీఓ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎప్పుడో 1980లో ఉన్న ప్రైసెస్ తీసుకొని టోటల్ వాల్యూ ఎంత, మీరేమో ఎంత సబ్సిడీ ఇచ్చేశారు అని అంటుందన్నమాట. సో గవర్నమెంట్ దీన్ని తప్పుపడుతుంది. మీరు 1980స్లో ఉన్న ప్రైసెస్ పెట్టి ఇప్పటికీ దాని మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎలా అవుతుంది, మీరు చేంజ్ యువర్ ప్రైసింగ్ మెథడాలజీ, మీరు క్యాలిక్యులేషన్ మెథడాలజీని చేంజ్ చేయండి, మాకు 10%తో సమస్య లేదని ఇండియా అంటుంది. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏమో ఆ ప్రైసింగ్ మెథడాలజీ మార్చనీయకుండా బ్లాక్ చేస్తున్నాయి. సో ఇండియా ఎప్పటికప్పుడు డబ్ల్యూటీఓ లిమిట్స్ దాటేస్తుంది అని చెప్పేసి ఈ అగ్ర దేశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాయి. కానీ ఇండియా ఏమంటుందంటే మేము ఇవన్నీ చేస్తుంది మా డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ కోసం, మాకు పాపులేషన్ ఎక్కువ, ప్రజలకి ఎనఫ్ ఫుడ్ అందించడం కోసం మేము చేస్తున్న పనులు ఇవి, అంతేగాని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేయడం అనేది మా ఉద్దేశం కాదు అనేది ప్రభుత్వం యొక్క వాదన. సో దీనికోసం డిస్కషన్ జరిగి చివరికి ఏమైందంటే బాలీ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే డబ్ల్యూటీఓలో జరిగే హయ్యెస్ట్ లెవెల్ మీటింగ్ని మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అని చెప్పి అంటాం. సో కామర్స్ మినిస్టర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో బాలీ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఈ బాలీ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఒక చిన్న అగ్రిమెంట్కి వచ్చారు. గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు రిఫార్మ్ చేయాలి, ప్రైసింగ్ మెథడాలజీ మార్చాలి అని ఇండియన్ గవర్నమెంట్ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా అడిగినప్పటికీ దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, పని అవ్వట్లేదు. సో ఈలోపు ఇండియా చేస్తున్న ప్రతి పని కూడా తప్పుపడుతున్నారు. అందుకని చెప్పేసి ఏం చెప్పారంటే దే హ్యావ్ కమ్అట్ విత్ సంథింగ్ కాల్డ్ పీస్ క్లాజ్ అనమాట. సో పీస్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ విషయంలో ఇండియా యొక్క వాదన ఏంటంటే ఆ ప్రైసింగ్ మెథడాలజీని మార్చమని, డబ్ల్యూటీఓ చేంజ్ చేయట్లేదు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అనేవి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని అలో చేస్తూ బాలీ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో దే అగ్రీడ్ ఆన్ దిస్ పీస్ క్లాజ్. ఇట్స్ ఎ టెంపరీ సొల్యూషన్. అంటే మన ఈ ఇండియా డెవలపింగ్ కంట్రీస్ ఫేస్ చేస్తున్న అగ్రిమెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఉన్న ఈ ప్రాబ్లం, సబ్సిడీ లిమిట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు మీరు మీ డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ మీరు రన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 10% లిమిట్ దాటినా సరే ఓకే, 10% లిమిట్ దాటినా సరే ఓకే అని చెప్పేసి ఈ పీస్ క్లాజ్ని తీసుకొచ్చారు. అయితే ఈ పీస్ క్లాజ్ వల్ల ఇండియాకి ప్రాబ్లం ఏమీ లేదు ప్రస్తుతానికి. సో మనం ఒకవేళ లిమిట్ క్రాస్ చేసినా మనకి ఇష్యూ లేదు. కానీ పీస్ క్లాజ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంపోజెస్ సర్టెన్ కండిషన్స్ని ఇంపోజ్ చేస్తుంది. సో ఏంటి ఆ కండిషన్స్ అంటే మనం ఎప్పుడైనా సరే పీస్ క్లాజ్ని ఇన్వోక్ చేస్తున్నాము అంటే 10% లిమిట్ క్రాస్ చేసేస్తున్నాము అంటే యూ హ్యావ్ టు గివ్ రిపోర్ట్స్, ముందుగానే వాళ్ళకి నోటిఫై చేయాలి, డబ్ల్యూటీఓకి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే న్యూస్లో అదే పాయింట్ రాశారు. ఏం రాశారు చూడండి, బ్రెజిల్ అండ్ EU అర్జ్ ఇండియా టు గివ్ టైమ్లీ నోటీసెస్ ఆన్ షుగర్ సబ్సిడీస్ ఇన్ WTO. మీరు సబ్సిడీలు ఇస్తుంటే మీరు ముందే మాకు చెప్పాలి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి. అంటే పీస్ క్లాజ్ అనేది మనల్ని అలౌ చేస్తుంది లిమిట్ క్రాస్ చేయడానికి, కానీ మన మీద కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది. ఈ కండిషన్స్ వల్ల మనం ఏం చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఇక్కడ US UK ఫ్రెట్ ఓవర్ అంటే కంగారు అయిపోతున్నాయి, ఓవర్ ఫార్మ్ ఇన్పుట్ సబ్సిడీ రైజ్, మనం సబ్సిడీ పెరిగిపోతుందని. సో మనం ఎంతెంత ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, ప్రతిదీ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. సో అది చూసి వాళ్ళు హడావిడి చేస్తుంటారు, మనం సమాధానం చెప్పాలి. ఇది ఒక హ్యాజిల్, పెయిన్ పాయింట్. సో కంప్లీట్గా మనకి రిఫార్మ్ అయిపోతే మనకి మంచిది, అది రిఫార్మ్ అవ్వట్లేదు. అంతవరకు కూడా మనకి ఈ రిచ్ కంట్రీస్ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద హోల్ స్టోరీ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్
మీకు WTOకి సంబంధించింది మొత్తం అంతా మీకు చెప్పేశాను. సో నెక్స్ట్ ఈ ఆర్టికల్ కూడా చూడండి, ఇది కూడా WTOకి సంబంధించింది. అసలు WTO అనేది ట్రేడ్ బాడీ, WTO ఈజ్ ఎ ట్రేడ్ బాడీ, కానీ అక్కడ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్లూరిలేటరల్ ప్యాక్ట్ అని అంటున్నాం. ప్లూరిలేటరల్ ప్యాక్ట్ అంటే అర్థం ఏంటంటే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి వేసుకునే ఒప్పందం కాదు అది. ప్లూరిలేటరల్ మోర్ దాన్ కొన్ని ఒక 10 కంట్రీస్, 5 కంట్రీస్, 6 కంట్రీస్ వాళ్ళు కలిపి ఏదన్నా ప్యాక్ట్ చేసుకున్నారనుకోండి, దాన్ని మనం ప్లూరిలేటరల్ ప్యాక్ట్ అని అంటాం. సో ఒక ప్లూరిలేటరల్ ప్యాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పాలసీ కూడా ఒకటి పెట్టుకుంటే మంచిది. ట్రేడ్ పాలసీసే కాదు, WTO ప్రధానంగా ఏం డిస్కస్ చేస్తుంది? ట్రేడ్ పాలసీస్, ట్రేడ్ రూల్స్, ప్రపంచ దేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి పాలసీలు ఫాలో అవ్వాలి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రేడ్ పాలసీస్ అవే కాకుండా, ఓకేనా, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ గురించి డిస్కషన్స్ జరగాలి, దాని మీద కూడా ఒప్పందాలు జరగాలి. అంటే దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఎలా ఉండాలనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి అనేది కొన్ని దేశాలు ప్రతిపాదిస్తున్నాయి. WTO కూడా ప్రయత్నం చేస్తోంది. మీరు చూడండి ఇక్కడ. సో చైనా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో చైనా ఏం చెప్తుందంటే చైనా లెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్, IFD ప్యాక్ట్, WTO ఫ్రేమ్వర్క్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్, ఓకే, అనే దాన్ని అగ్రీ చేయాలి. దానికి ఇండియా కూడా సంతకం పెట్టాలి. మీరు సంతకం పెట్టండి. WTO ఫ్రేమ్వర్క్లో దాన్ని కూడా పెట్టడానికి ఇండియా కన్సెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇండియా మీద ప్రెజర్ పెడుతున్నారు. సో వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ ప్లూరిలేటరల్ అగ్రిమెంట్ ఎండోర్స్డ్ బై సమ్ ఆఫ్ ది మెంబర్స్ బట్ ఇట్ ఈస్ రిఫ్యూజింగ్ టు గివ్ ఇన్ సోర్సెస్ సెట్, కానీ ఇండియా ఒప్పుకోవట్లేదు. WTOలో ఏమవుతుందంటే ప్రతిదీ కూడా కన్సెన్సస్ బేస్డ్, అంటే అన్ని కంట్రీలు ఒప్పుకుంటేనే ఒప్పందం అనేది ఫ్లో అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇండియా కూడా మీరు ఒప్పుకోండి, అందరూ ఒప్పుకుంటే మీకేమైందని చెప్పి ఇండియా మీద ప్రెజర్ పెడుతున్నాయి మిగిలిన కంట్రీస్, కానీ ఇండియా ఒప్పుకోవట్లేదు. ఇండియా ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది కూడా మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ప్రధానంగా ఇక్కడ మీరు గమనిస్తే ఇట్ సెడ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ ఫర్ డిస్కషన్ అట్ ద WTO డిస్కషన్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వస్తుంది, రావాల్సిన అవసరం లేదు కదా అని గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది. రీసెంట్గా మనకి 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అబుదాబీలో జరిగింది 2024లో. దాంట్లో కూడా ఇండియా ఇదే మాట చెప్పింది, ఇన్వెస్ట్మెంట్స్ గురించి WTOలో ఎందుకు మాట్లాడాలి, WTO ఇస్ ఎ ట్రేడ్ బాడీ, ట్రేడ్కి సంబంధించినవి మాట్లాడాలి కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి మాట్లాడకూడదు అనేది ప్రధానంగా ఇండియా యొక్క పాయింట్. ఎందుకు ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మీరు గమనిస్తే ఇండియా స్టేడ్ అవుట్ ఆఫ్ IFD యాజ్ ఇట్ వాజ్ కన్సర్న్డ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రావిజన్స్ వుడ్ పుట్ ది ఆనర్స్ ఆన్ ద గవర్నమెంట్ టు కన్సల్ట్ ఇన్వెస్టర్స్ ఆన్ పాలసీ మ్యాటర్స్ విచ్ కుడ్ ఎన్క్రోచ్ అపాన్ ఇట్స్ పాలసీ స్పేస్. అర్థమైందా? IFDలో ఉన్న కొన్ని రూల్స్ ఎలా ఉన్నాయంటే మీరు దానికి సిగ్నేటరీ అయితే గవర్నమెంట్ ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే ఇన్వెస్టర్స్ని సంప్రదించాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే పాలసీ మ్యాటర్స్లో మీరు ఇన్వెస్టర్స్ని సంప్రదించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇది మన సావరింటీని దెబ్బతీసినట్టే, మన పాలసీ స్పేస్లోకి ఇన్వెస్టర్స్ ఎన్క్రోచ్ చేసినట్టే. ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి, అంతేగాని ఇన్వెస్టర్స్ వీళ్ళు డిసైడ్ చేసేవి కాదు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఇంకా అర్థమైందమ్మా? అందుకని ప్రధానంగా ఈ 2 పాయింట్స్, ఒకటి ట్రేడ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ WTO పరిధిలో అది లేనిది, ఇన్వెస్ట్మెంట్ అనేది WTO పరిధిలో లేనిది, ట్రేడ్ మాత్రమే దాని పరిధిలో ఉన్నది. రెండో పాయింట్, అందులో ఉన్న కొన్ని కండిషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళని గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళని సంప్రదించాలి, ఓకేనా, పాలసీ మ్యాటర్స్లో వాళ్ళని సంప్రదించాలని కూడా రాశారు. అది మన పాలసీ స్పేస్లోకి వాళ్ళని చొరబాటు, వాళ్ళు ఎన్క్రోచ్ అవ్వడానికి మనం అవకాశం ఇచ్చినట్లే అనేది రెండో పాయింట్. అందుకని సో ఈ పర్టికులర్ ప్లూరిలేటరల్ ప్యాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని ఇండియా అపోజ్ చేస్తోంది. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ అ సూపర్బ్ ఆర్టికల్. నేను మొత్తం డీటెయిల్డ్గా మీకు కవర్ చేసేసాను. థ్యాంక్ యూ. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, LTCG లయబిలిటీ టు ఈజ్ ఆన్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ రీసెట్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గుడ్స్ పైన మనకి వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో, వాటిని అమ్మినప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనకి ట్యాక్స్ లయబిలిటీ అనేది ఇప్పుడు తగ్గబోతుంది బికాజ్ ఆఫ్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ రీసెట్ అని చెప్పారు. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే చూడండి, ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫైస్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఫర్ 24-25 at 363, a 4.3% rise from FY24's 348. So tax liability on the sale or transfer of any capital assets such as land, property, trademarks, patents expected to be lower this year as a result of the reset of CII. ఇది ఇక్కడ రాసిన అంశం. అయితే అసలు CII అంటే అర్థం ఏంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని అంటున్నారు. ఇది ఇన్ఫ్లేషనా, ఇండెక్సా, అసలు ఏంటిది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు 1990లో ఒక ల్యాండ్ కొన్నారు అనుకుందాం. సో 1990స్లో ఈయన ఈ ల్యాండ్ని లెట్సే 10,000 రూపాయలకి కొన్నారు. ఇప్పుడు 2024 వచ్చింది. 2024లో మీ నాన్నగారు ఇదే ల్యాండ్ని, సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్, అదే ల్యాండ్ని 1,00,00,000 రూపాయలకి అమ్మారు అనుకోండి. ₹1,00,00,000కి అమ్మారు అనుకోండి. ఓకేనా? హీ సోల్డ్ ఇట్. సో హీ బాట్ ఇట్ ఎట్ 10,000 రూపీస్. నౌ హీ సోల్డ్ ఇట్ ఎట్ 1,00,00,000 రూపీస్ అనుకోండి. అప్పుడు మీ నాన్నగారికి వచ్చే ప్రాఫిట్ ఎంత? 99 lakhs, అంతేనా? 99 lakhs 90,000. 99 lakhs 90,000 మీ నాన్నగారికి వచ్చే ప్రాఫిట్. సో 99 lakhs 90,000 పైన అది ప్రాఫిట్ కాబట్టి దీని మీద ఆయన ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటాం? క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం. సో ఆయనకు వచ్చిన గెయిన్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద ఆయన కట్టాల్సిన ట్యాక్స్ ఇది. ఇంతేనా లెక్క? కాదు, ఇలా లెక్కించకూడదు. ఇలా ఎందుకు లెక్కించకూడదంటే, మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏం పెట్టాము? 10,000 రాసాం. 10,000 వేయకూడదు కాస్ట్ ప్రైస్. ఎందుకంటే ఈ 10,000 అనేది ఎప్పుడు 1990స్లో ఉన్న ప్రైస్ అది. కానీ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా, నార్మల్గానే బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క అసెట్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఇట్ అలోస్ సంథింగ్ కాల్డ్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సేషన్ చేయడానికి అలౌ చేస్తుంది. అంటే మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై వల్ల, అంటే మార్కెట్లో ల్యాండ్కి బాగా డిమాండ్ పెరిగి ల్యాండ్ ప్రైసులు పెరుగుతాయి. ఆ పోర్షన్ పక్కన పెడదాం. ఆ పోర్షన్ పక్కన పెట్టేసి జనరల్గా ఇన్ఫ్లేషన్ వల్ల కూడా ప్రతి ఒక్క వస్తువు రేటు పెరుగుతుంది కాబట్టి ల్యాండ్ ప్రైస్ కూడా అప్రిషియేట్ అవుతుంది కదా. ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగిందని ప్రాఫిట్ అని ఎందుకు అనుకోవాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ తీసుకొచ్చింది. సో దీన్ని బట్టి ఏం చేస్తారంటే, ఈ 10,000 రూపాయలు మార్కెట్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ఇవన్నిటిని పక్కన పెట్టి కేవలం కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, అంటే నార్మల్గా ఇన్ఫ్లేషన్ వల్ల ఎంత పెరిగి ఉంటుంది అని ఎస్టిమేట్ చేస్తారు. లెట్సే అలా ఎస్టిమేట్ చేస్తే ఈ 10,000 రూపాయల యొక్క ల్యాండ్ వాల్యూ 2024కి యూజింగ్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ లెట్సే 1 lakh వచ్చింది అనుకోండి. అప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, ఈ 1 crore 1 lakh మైనస్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బీ 99 lakhs. మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు 99 lakhs. సో నువ్వు 99 lakhs పైన ట్యాక్స్ కడతావు. ఇంతకుముందు ఎంత కట్టాల్సి వచ్చేది? 99 lakhs 90,000 పైన కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు 99 lakhs పైన కడతావు. సరే 90,000 కదా సార్ అనొచ్చు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ అలా ఉంది అంతే, అది మీరు పట్టించుకోకండి. మీకు ట్యాక్స్ లయబిలిటీ తగ్గిందా లేదని మాత్రమే చూడండి. 100% ట్యాక్స్ లయబిలిటీ తగ్గింది. సో ఆ రోజుకి ఏ ప్రైస్ కొన్నామో ఆ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ పెంచి వెయ్యరు. ఆ రోజు ఏ ప్రైస్కి కొన్నా నార్మల్గా ఇన్ఫ్లేషన్లో దాని ప్రైస్ కూడా ఇన్ఫ్లేషన్తో పెరిగి ఒక పర్టికులర్ కాస్ట్కి వస్తుంది కదా. ఆ కాస్ట్ ప్రైస్ ఏ ప్రైస్కి అయితే వస్తుందో దాన్ని కాస్ట్ ప్రైస్ కింద వేస్తారు. అయితే అది ఎలా వస్తుంది అనేదాన్ని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వల్ల తెలుస్తుంది. సో గవర్నమెంట్ ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ రోజు ఈ ఐటమ్ ఈ రోజుకి ఎంత అవుతుంది అని చెప్తారు. ఆ రోజు ఐటమ్ ఈ రోజుకి ఎంత అవుతుంది అని ఈ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ద్వారా క్యాల్కులేట్ చేస్తారు. మనం అమ్మినప్పుడు ఇలా కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ద్వారా క్యాల్కులేట్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ప్రైస్గా భావిస్తారు. ఈ రోజు నువ్వు ఎంత కమ్మావో అది సేల్ ప్రైస్ అవుతుంది. అంటే ఈ రోజుకి, అంటే ఇండెక్సేషన్ జరిగిన తర్వాత వచ్చిన ప్రైస్ ప్రజెంట్ కాస్ట్ ప్రైస్, ఈ రోజు నువ్వు ఎంత కమ్మావో అది సేల్ ప్రైస్, డిఫరెన్స్ ప్రాఫిట్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి అంతే. ఈ ఇండెక్సేషన్ ఇండెక్స్ అనేది లేకపోతే, కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది లేకపోతే మనం అప్పటి ప్రైస్నే వేయాల్సి వచ్చేది. అప్పుడు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ మీద కట్టాల్సి వస్తుంది. సో ఇదే పాయింట్ ఇక్కడ రాశారు. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది రీసెట్ చేశారు అని చెప్తున్నారు. 363కి FY24లో 348 ఉంటే ఇప్పుడు 363 అయింది. సో ఇప్పుడు ఎవరైనా సేల్ చేస్తే ఈ ఇండెక్స్ పరంగా క్యాల్కులేట్ చేస్తారు. సో మీరు ఎప్పుడో కొన్ని అసెట్ వాల్యూ ఇంకా ఎక్కువలా కనిపిస్తుంది. ఎక్కువలా కనిపించడం వల్ల ఏమవుతుంది, నీ కాస్ట్ ప్రైస్ పెరుగుతుంది. కాస్ట్ ప్రైస్ పెరిగితే ఏమవుతుంది, సేల్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మరి డిఫరెన్స్ కదా ప్రాఫిట్, అది తక్కువలా కనిపిస్తుంది. సో దానివల్ల నీకు వచ్చే ప్రాఫిట్ కూడా తక్కువలా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రాఫిట్ మీద నువ్వు కట్టే ట్యాక్స్ కూడా తగ్గుతుంది. సో ట్యాక్స్ లయబిలిటీ అంటే నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ అనేది తగ్గుతుంది.
ఇది ఈ ఆర్టికల్ యొక్క కథ. ఇక్కడ నీట్గా డెఫినేషన్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ద CII ఈజ్ ఎ వే టు క్యాలిక్యులేట్ ఇన్ఫ్లేషన్, దట్ ఈస్ an estimated increase in the price of good or service over the years. ఎంత అయి ఉంటుంది దాని ప్రైస్. ఇండెక్సేషన్ ఈజ్ యూజ్డ్ టు అడ్జస్ట్ ది పర్చేజ్ ప్రైస్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ టు రిఫ్లెక్ట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ ఇట్. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ వల్ల దాని ప్రైస్ ఎంత వచ్చిందని చెప్పడం కోసం ఇండెక్సేషన్ చేస్తారు. సో ఏ హయ్యర్ పర్చేజ్ ప్రైస్ మీన్స్ లోవర్ ప్రాఫిట్స్. నీ పర్చేజ్ ప్రైస్ ఎక్కువ ఉంటే నీ ప్రాఫిట్స్ తగ్గినట్టు, విచ్ ఎఫెక్టివ్లీ మీన్స్ ఏ లోవర్ ట్యాక్స్. దానివల్ల మీ ట్యాక్స్ తగ్గినట్లు. ఇది సో ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద మీకు ఇంపాక్ట్ అనేది వస్తుంది, నీకు ప్రాఫిట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది తగ్గుతుంది. ఇదమ్మా ఆర్టికల్ యొక్క కథ. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ ఇట్ ఇన్ డీటెయిల్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. RBI అన్వీల్స్ ప్రవాహ పోర్టల్ ఫర్ అప్రూవల్స్. అన్వీల్ అంటే రివీల్, ఓపెన్ చేసింది, కొత్తగా ఒకటి రిలీజ్ చేసింది అనడానికి అన్వీల్ అంటాం. సో RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఏం చెప్తున్నారంటే హీ అన్వీల్డ్ అంటే 3 లాంచ్ చేశారని అర్థం. ఏంటి లాంచ్ చేశారు? 3 మేజర్ ఇనిషియేటివ్స్. ఏంటి ఆ మేజర్ ఇనిషియేటివ్స్? మొదటిది ప్రవాహ పోర్టల్. ప్రవాహ పోర్టల్ని లాంచ్ చేశారు. రెండవది చూడండి ఇక్కడ ఏం రాశారు, ప్రవాహ పోర్టల్. రెండవది రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్. రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఇది ఒకటి లాంచ్ చేశారు. మూడవది ఏ ఫిన్టెక్ రిపాజిటరీ కూడా లాంచ్ చేశారు. ఓకేనా, గమనించండి ఇప్పుడు. సో ప్రవాహ పోర్టల్ ఏంటి, ఫిన్టెక్ రిపాజిటరీ ఏంటి, రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఏంటి? సో ఈ మూడింటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవాహ పోర్టల్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇట్ ఈజ్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఎందుకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు? టు స్ట్రీమ్ లైన్ రెగ్యులేటరీ అప్రూవల్స్. RBI దగ్గరికి చాలామంది ఇండివిజువల్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, డిఫరెంట్ రెగ్యులేటరీ అప్రూవల్స్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు. సో ఈ రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడం కోసం, రెగ్యులేటరీ అప్రూవల్స్ని స్ట్రీమ్ లైన్ చేయడం అంటే అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావడం కోసం ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు. దీంట్లో ఒక 60కి పైగా డిఫరెంట్ ఫామ్స్ అనేవి ఉంటాయి. సో ఎవరు ఏ రెగ్యులేటరీ అప్రూవల్ కోసం వెళ్ళాలంటే ఈ పోర్టల్లోకి వెళ్ళొచ్చు, అక్కడ ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం రెగ్యులేటరీ ప్రాసెస్ అంతా ఒకే పోర్టల్ పైకి వచ్చేస్తుంది. దీనివల్ల రెగ్యులేటరీ ఆ డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అప్రూవల్స్ అనేవి ఫాస్ట్గా జరిగే అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అండ్ ఇది కంప్లీట్గా వెబ్ బేస్డ్. సో యూ కెన్ కాల్ ఇట్ ఎ సెంట్రలైజ్డ్ అండ్ సెక్యూర్ అని కూడా మనం దీన్ని అనొచ్చు. సెంట్రలైజ్డ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్గా దీన్ని మనం చూడొచ్చు. అండ్ కంప్లీట్లీ సీమ్లెస్ అప్లికేషన్ ప్రాసెస్, ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ అది వెనక తిరగక్కర్లేదు. పేపర్లెస్ సీమ్లెస్ అప్లికేషన్ ప్రాసెస్కి ఇది మనకి దారి తీస్తుంది. అండ్ ఇట్ కవర్స్ కాంప్రహెన్సివ్ కవరేజ్, అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల అప్రూవల్స్ కూడా దీంట్లో కవర్ చేస్తున్నారు. కాంప్రహెన్సివ్ కవరేజ్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. 60 డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉన్నాయి. అంటే 60 డిఫరెంట్ ఏరియాస్లో అప్రూవల్స్ కోసం మీరు వెళ్ళచ్చు. ఎఫిషియెంట్ డెసిషన్ మేకింగ్ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాసెస్ అంతా ఆన్లైన్ కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. అదే మీరు డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లై చేశారనుకోండి, నాకు లంచం ఇస్తేనే నేను అప్రూవ్ చేస్తానని చెప్పొచ్చు. సో ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎన్హాన్స్డ్ అకౌంటబిలిటీ. మనకి పలానా డేట్కి అప్లికేషన్ ఫామ్ అయింది, మీరు ఇంకా యాక్షన్ తీసుకోలేదని RBIని క్వశ్చన్ చేయొచ్చు. సో RBIకి జవాబుదారీతనం కూడా పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రవాహ పోర్టల్ యొక్క ఉపయోగం. రెండవది ఏంటి మనం మాట్లాడుతున్నాము, రిటైల్ డైరెక్ట్ యాప్, రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్. ఇది దేనికోసం? ఇది మీరు గమనిస్తే ద రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ విల్ ప్రొవైడ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఈజ్ ఆఫ్ ట్రాన్సాక్టింగ్ ఇన్ GSEC. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే, అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే అర్థం ఏంటి? మనకి గవర్నమెంట్ యొక్క బాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ యొక్క ట్రెజరీ బిల్స్ కావచ్చు, ఇలాంటివి మనం కొనాలి లేదా అమ్మాలి అనుకుంటే మనం డైరెక్ట్గా RBI యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో KYC ఫిల్ఫిల్ చేసుకొని డైరెక్ట్గా మనం గవర్నమెంట్ బాండ్స్ని కొనొచ్చు. అలాగే గవర్నమెంట్
టీ బిల్స్లు మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనేది మనకి రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ద్వారా తెలుస్తుంది. మూడవది ఫిన్టెక్ రిపాజిటరీ. ఫిన్టెక్ రిపాజిటరీ అంటే అర్థం ఏంటి? ఇట్ విల్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆన్ డేటా ఆఫ్ ఇండియన్ ఫిన్టెక్ ఫర్మ్స్. ఇండియన్ ఫిన్టెక్ ఫర్మ్స్ యొక్క డేటా అనేది దీంట్లో దొరుకుతుంది. ఫిన్టెక్ ఫర్మ్ అంటే అర్థం ఏంటి? ఫినాన్షియల్ టెక్నాలజీ ఫర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ఈజ్ అ ఫిన్టెక్ ఫర్మ్. అంటే ఫినాన్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ట్రాన్సాక్షన్స్ చేయడం, ఆఫీసులకు వెళ్లకుండా అంతా యాప్ల ద్వారా. ఇప్పుడు యాప్ ద్వారా లోన్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు, యాప్ ద్వారా డిపాజిట్ సర్వీసెస్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలాగే మొబైల్లోనే అన్ని పనులు జరిగిపోయేలాగా యాప్ ద్వారా చేసే కంపెనీస్ అన్నీ కూడా ఫిన్టెక్ అవుతాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫిన్టెక్ రిపాజిటరీలో పొందుపరుస్తారు. సో ఈ మూడింటిని ఆర్బీఐ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, ఆయిల్ పోజెస్ రిస్క్ ఫార్మ్ సెక్టార్ టు ఫైర్ వాల్ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ మినిస్ట్రీ ఏమంటుందంటే, మన ఫినాన్స్ మినిస్ట్రీ ఏమంటుందంటే జియో పొలిటికల్ టెన్షన్స్, వాలటైల్ గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ని మనకి సబ్స్టాన్షియల్ మల్టీ ఫ్రంటల్ ఛాలెంజెస్గా చెప్తుంది. అంటే మన ఎకానమీ ఏదైతే ఉందో, మన ఎకానమీకి ఛాలెంజెస్ ఏంటి రానున్న ఇయర్లో అంటే 2 ఛాలెంజెస్ చెప్తోంది మన ఫినాన్స్ మినిస్ట్రీ. ఒకటి ఏంటంటే మనకి జియో పొలిటికల్ టెన్షన్స్. జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే అర్థం ఏంటి? ఈ రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, మనకి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న వార్ కావచ్చు, రైట్, డిఫరెంట్ కంట్రీస్ మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఈ టెన్షన్స్, వీటి వల్ల సప్లై చైన్ డిస్రప్షన్స్, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వలటైల్ అంటే అర్థం ఏంటి? స్టెబిలిటీ లేకుండా రోజు రోజుకి మారిపోతున్న గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్, అంటే రకరకాల వస్తువుల యొక్క ప్రైసెస్, ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైసెస్. సో వీటిల్లో విపరీతమైన చేంజెస్ రావడం వల్ల కూడా మనకి ఎకానమీకి ఛాలెంజెస్ ఉన్నాయి. వీటిని మల్టీ ఫ్రంటల్ ఛాలెంజెస్ అని చెప్పేసి ఎవరంటున్నారు? ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫినాన్స్ మినిస్ట్రీ అంటుంది. అయితే ఈ ఛాలెంజెస్ వల్ల మనకి ఏదైనా నష్టం వచ్చినా సరే మన డొమెస్టిక్ ఎకానమీ దానికి తట్టుకోగలుగుతుంది. ఎందుకంటే మన ఫార్మ్ సెక్టర్, మన అగ్రికల్చర్ అనేది ఈ సంవత్సరం బాగుండబోతోంది. ఎందుకంటే నార్మల్ మాన్సూన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాన్సూన్ అనేది సాధారణంగా ఉండబోతోందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే అతి కాదు, తక్కువ కాదు. సో నార్మల్ మాన్సూన్ వస్తే మనకి ఈల్డ్ అనేది బాగుంటుంది. కాబట్టి మనకి అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది ఇయర్ బెటర్గా ఉండబోతోంది. అది మనకి ఒక ఫైర్ వాల్ లాగా దాని నుంచి వచ్చే రిస్క్ని ఇది కాపాడుతుంది అని ఫినాన్స్ మినిస్ట్రీ చెప్తున్న పాయింట్. అంతకు మించి దీంట్లో ఏమీ లేదు. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ టుడే. యూపీఎస్సీ క్లాసెస్, జనరల్ స్టడీస్ అండ్ సీసాట్ ఆఫ్లైన్లో 45,000 రూపాయలకి అందిస్తున్నాం. దానిపైన అడిషనల్ 20% ఆఫ్, అంటే 9,000 రూపాయలు తగ్గి మీకు కేవలం 36,000 రూపాయలకి, జాగ్రత్తగా వినండి, 36,000 రూపీస్కి యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు లభిస్తున్నాయి. జిఎస్ ప్లస్ సీసాట్ కలిపి ఎక్కడైనా, ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీతో మీకు లభిస్తుందా? ఆలోచించండి. 31 మే లోపు ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. ఇలాంటి అవకాశం కని విని ఎరుగనిది, మళ్ళీ రమ్మన్నా రానిది. దీన్ని వినియోగించుకోలేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. చాలామంది క్లాసెస్ నచ్చి కూడా మేనమేషాలు లెక్కిస్తూ వాయిదాలు వేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే నొక్కి చెప్తున్నాను, డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆఫర్.